లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చూడండి. అయితే ఇక్కడ నాకు వన్ సైడ్ బార్డర్ అనేది కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది. అంటే డ్యామేజ్ వచ్చిందనమాట. లేదంటే 2 వైపులు నేను కట్ చేసేయచ్చు. 4 ఫోల్డింగ్ చేస్తే కూడా నాకు ఇక్కడ చాలా ఇబ్బంది అయింది. అప్పుడు ఏం చేశానంటే ఇంకా వన్ సైడ్ మాత్రమే తీసేసుకున్నాను. ఇలా వన్ సైడ్ తీసేసుకుని కొన్ని అతుకులు అయితే ఎక్కువ పడ్డాయి. టైం పడిందనమాట. ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పడింది. ఎప్పుడైనా అతుకులతో బ్లౌజ్ కట్ చేస్తే కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది. ఇక కరువు కట్ చేసిన పీసు సైడ్కి జాయింట్లు వేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశానంటే ఇంకోవైపు మనకి డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా, అది షేప్ బెల్ట్ కింద వాడేసానండి. ఇలాగా కరెక్ట్గా పెట్టేశాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలండి, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. ఇలా కట్ చేసి నాకు షేప్ బెల్ట్ కింద వాడతాను. తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకుని ఇంకా తీసేసాను. దీంతో పని లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఈ ఫ్రంట్ పార్ట్ మిగిలిన క్లాత్తో వెనకాల డోరీ తయారు చేశాను. సో మొత్తం మీద ఫైనల్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నేను పెడతానండి స్టిచ్చింగ్ వీడియో కూడా, నెక్స్ట్ వీడియో పెడతాను. ప్రజెంట్ అయితే కటింగ్ వీడియో పెట్టాను.